హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాము. ఈరోజైతే చికెన్ ఆవకాయ చేస్తున్నాను అనమాట. దీనికి ముందుగానే మేము చికెన్ 1/2 కిలో తీసుకున్నాం అనుకోండి. దీనికి ఒక 1/4 లీటర్ ఆయిల్ కావాలి మీకు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఓన్లీ ఇది తెల్లగడ్డ పేస్ట్ మాత్రం వేస్తున్నాను నేను. వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ముందుగానే చికెన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని, ఇది ఉంది కదా పసుపు మిరప్పొడి వేసి కింద పెట్టేయాలి అప్పుడే, ఎందుకంటే ఇది నల్లగా పడిపోతుంది. దాంట్లో కరివేపాకు వేస్తున్నాను, జీలకర్ర, ఇది మెంతులు, ఆవాలు వేసి కొంచెం ఇది ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఇది ఎర్రమిరపకాయలు కూడా ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దానికి పౌడర్ కొట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. ఇవంతా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిపేసి నిమ్మకాయలు ఒక 6 దీంట్లో పిండేయాలి. ఇది మీరు వచ్చి 3 రోజుల తర్వాత తినాలి. ఇప్పుడే తింటే అంతగా టేస్ట్గా ఉండదు, కాకపోతే బాగుంటుంది. కాకపోతే ఒక 3 డేస్ 2 డేస్ తర్వాత తిన్నామనుకోండి, దీని టేస్టే వేరు. ఇది మీరు బాగా ఒక 15 రోజులు పెట్టుకొని నెల కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. బయట పెట్టాలంటే ఒక వారంలో బయట పెట్టి నూనె బాగా నిండిపోవాలి. ఇది నేను ముందుగానే పెద్ద జార్ తీసుకున్నాను. దాని తర్వాత అనుకున్నాను ఈ జార్ దీనికి సరిగా అవ్వదని మళ్ళీ వాపస్ వేసేసి వేరే జార్లో వేస్తున్నాను అనమాట. కొంచెం వేస్ట్ అయింది. మళ్ళీ చిన్న జార్లో ఇదైతే కొంచెం ఓపెన్గా ఉంది కదా జాడి, మళ్ళీ కొంచెం నూనె కూడా పైన నుంచి వేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఇది అమ్మ అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ ఆవకాయ ఇది మీకు 15 రోజులు